ఒక చిన్న గ్రామంలో మధు, మహేష్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వారికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. ఆ గ్రామంలో వాళ్ళ స్నేహాన్ని చూసి ప్రజలు చాలా ముచ్చటపడేవారు. ఇద్దరు వాళ్ళ జీవన ఉపాధి కోసం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. వాళ్లకు ఆ పని చేయడం ఇష్టం లేకపోయినా మనసుకు చాలా కష్టంగా ఉన్న వాళ్ళ కుటుంబం కోసం ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. ఒకరోజు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే మధు, ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కావట్లేదురా. మన బాస్ గాడు పెట్టే టార్చర్కి నేను చచ్చిపోయేలా ఉన్నానురా. ఏం చేద్దాం మిత్రమా, మన బ్రతుకులు అలాంటివి. మనకు డబ్బు కావాలి. ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు ముఖ్యం. మన దగ్గర డబ్బు ఉంటేనే మనకు విలువ ఇస్తుంది ఈ సమాజం. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. కానీ మన బాస్ గారిని ఏదో ఒక రోజు కిడ్నాప్ చేసి అయినా వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాలరా. అప్పుడే నా మనసుకు ప్రశాంతత వస్తుంది. ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళంరా. ఇప్పుడు ఈ వర్కులు, టెన్షన్లు, ఫ్యామిలీ టెన్షన్లు ఎక్కువైపోయాయి. మన మనసుకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ పొల్యూషన్లో బ్రతకడం ఇంకా బాధాకరం రా. అవునరా, ఒక 2 రోజులు ఎటైనా వెళ్ళిపోవాలరా ప్రశాంతంగా. నిజమేరా అని కొద్దిసేపు ఆలోచించి ఒక పని చేద్దాంరా. మనకి 2 రోజులు ఆఫీస్ లేదు కదా. మన ఊరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న అడవి ఉంది. అక్కడికి వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ ప్రశాంతంగా వండుకొని తిని ప్రశాంతంగా గడిపి వద్దాంరా. ఆ పచ్చని ప్రకృతిలో ఉంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆహా, సూపర్ రా మధు, భలే చెప్పావు. రేపే మనం అక్కడికి వెళ్దాం. కావలసిన సామాన్లన్నీ తీసుకొని ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉందాంరా. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ అనే ఒక వ్యక్తి అక్కడికి వస్తూ ఉంటాడు. వాడి గురించి గొప్పలు చెప్పుకుంటూ వాడంత తోపు ఎవరు లేరంటూ, వాడి పేరు కృష్ణ అయినా ఊర్లో వాళ్ళందరూ వాడిని బిల్డప్ బాబాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఏంట్రా, నేను లేకుండా వెళ్తారా అంటే మీకు మాత్రమే ఉంటాయా టెన్షన్స్, ప్రాబ్లమ్స్? మాకుండవా? మీ మనుషులం కాదా? 10 మందిని ముంచేటోనివి నీకెందుకుంటాయరా టెన్షన్లు? 10 రూపాయలు ఖర్చు పెట్టలేవు కానీ అన్ని చోట్లకు వస్తా అంటావా? నువ్వు నీ బిల్డప్. రే మహేష్, ఊరుకో. రే కృష్ణ, సరేరా, నువ్వురా, వెళ్దాం. మేమిద్దరము వంటకు సరిపోయే సామాన్లన్నీ తీసుకొస్తాం. నువ్వు వంట గ్యాసు, వండుకోవడానికి సామాన్లు మాత్రమే తీసుకోనరా, సరేనా అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తరువాత రోజు అందరూ అడవికి వెళ్తారు. అక్కడ ఉన్న పచ్చని చెట్లని, పక్షుల అరుపులని వింటూ ఆ ప్రకృతిని చూస్తూ అలా ఉండిపోయారు. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మధు. ఆ ఊరిలో ఆఫీస్ టెన్షన్లు, కుటుంబ సమస్యలు అన్నిటినీ వదిలిపెట్టి ఇక్కడే ఉండిపోవాలనుందిరా. ఈ ప్రకృతి చాలా అందంగా ఉంది. చీ, ఇదేముందిరా ప్రకృతి అంట ప్రకృతి. మొన్న నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ట్రిప్కి వెళ్ళొచ్చా. అక్కడ ఉంది చూడు. అయ్య బాబోయ్, ఇడు మళ్ళీ మొదలెట్టాడరా డప్పు కొట్టుకోవడం. చెయ్యి ఆపరా. ఎప్పుడు చూడు బిల్డప్ మాటలే చెప్తూ ఉంటావు. రే మధు, నాకు ఆకలేస్తుందిరా, పద వండుకుందాం అని అంటాడు. రే కృష్ణ, గ్యాసు, వంట సామాన్లు తీసుకొచ్చావా? తెచ్చారా, ఇదిగో అని సంచి చూపించి దాన్ని విప్పి దాంట్లో ఉన్న సామాన్లు బయటికి తీయబోతాడు. ఆ సంచిలో చూసేసరికి మొత్తం చెత్త పేపర్లుంటాయి. రే మధు, తప్పు జరిగిపోయిందిరా. అనుకోకుండా సామాన్లన్నీ ఇంటి దగ్గర మర్చిపోయారా. చెత్తనాయాలా వెదవా, నీ గురించి నువ్వు బిల్డప్ చెప్పుకుంటావు గాని చెప్పిన పని ఒక్కటి చేస్తావు. నీ అంత దరిద్రుడి భూమి మీద ఎవడు ఉన్నాడురా అని తిడుతూ ఉన్నాడు. అంతలో ఒక ముసలివాడు అటువైపు వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. చిచ్చి, ఏం ప్రభుత్వాలో ఏమో, అన్ని సగం రోడ్లు వేసి వెళ్ళిపోతారు. ఇలా అయితే ఈ అడవిలో నుంచి మా ఊరికి రోడ్డు ఎప్పుడు వేస్తారో ఏంటో, ఇంకా ఎన్ని రోజులు బాధపడ్డాలో అని అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ ముసలాయన వీళ్ళని చూసి, ఎవరు బాబు మీరు ఈ అడవిలో ఉన్నారు? మేము ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి వచ్చాం తాత. అవునా, చేసుకోండి మరి. భోజనం చేశారా? ఇంకెక్కడ భోజనం తాత, ఇదిగో ఈ చెత్తగాడు చేసిన పని వల్ల
ఈ రోజు మా కడుపు కాలుతుంది. ఇంటి దగ్గర నుంచి గ్యాస్ పొయ్యి సామాన్లు తీసుకొని రారా అంటే అన్ని మర్చిపోయి వచ్చాడు ఎదవా. మధు మాత్రం వాళ్ళు చెప్పేది వింటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో తనకు ఒక ఆలోచన వస్తుంది. రే మహేష్, ఒక పని చేద్దాంరా. ఈ పెద్దాయన చెప్పినట్టు అక్కడ రోడ్డు పని చేసే సామాన్లు ఉన్నాయి కదా, అక్కడ కాంక్రీట్ మిక్చర్ ఉంటుంది, అందులో వండుకుందాంరా. అందులో ఎలా చేసుకుంటారు బాబు? అది రోడ్డు వేయడానికి ఉపయోగిస్తారు కదా, అందులో ఎలా వంట చేస్తారు? ఏం లేదు తాత, కాంక్రీట్ మిక్చర్ లో మనకు కావలసిన బియ్యము, మటను, మసాలా, నీళ్లు అన్నీ వేసి దాని కింద మంట పెట్టామనుకో మనకు భోజనం రెడీ అయిపోతుంది తాత. ఆ మాటలు విని అందరూ సంతోషపడతారు. శభాష్ బాబు, శభాష్, చాలా తెలివైన వాడివే. పద తాత, నువ్వు కూడా మాతో కలిసి భోజనం చేదువు గాని అని అందరూ అక్కడికి వెళ్తారు. మధు, మహేష్ అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. కృష్ణ కట్టెలు తెస్తూ ఉంటాడు. ఆ పెద్దాయన రాళ్లతో నిప్పుని పుట్టించి మంట వేస్తాడు. మధు మటన్ బిర్యానీ చేస్తూ ఉంటాడు. దానికి కావలసిన బియ్యము, మటను, మసాలా, నీళ్లు అన్ని కాంక్రీట్ మిక్చర్ లో వేసి కలుపుతూ ఉంటాడు. కొద్దిసేపటికి కాంక్రీట్ మిక్చర్ లో మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. ఆహా, వాసన అదిరిపోయిందిరా. ఈ రోజు బిర్యానీ కుమ్మేయాలి. ఏంట్రా కుమ్మేది? నిన్ను కుమ్ముతా నేను. రే మధు, వీడికి మాత్రం ఓన్లీ రైసే పెట్టరా, ఒక్క పీసు కూడా వేయకు. ఆ మాటలు విని తాత, మధు ఇద్దరు నవ్వుతారు. అంతలో బిర్యానీ రెడీ అయిపోతుంది. అందరూ కలిసి ఆ మటన్ బిర్యానీ తింటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వాళ్లకు ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా గడుపుతారు.